రంగుల పండుగ హోలీ వచ్చేస్తోంది. వీధుల్లో రంగులు, గాల్లో కేరింతలు ఇవే మనకు హోలీ అంటే గుర్తొచ్చేవి. కాని ఒక సామాన్యుడు ఈ పండుగను కేవలం రంగులు చల్లుకోడానికే పరిమితం చెయ్యాలా? దీని వెనుక ఉన్న అసలు కారణం, మన జీవితాలకు ఇది ఇచ్చే సందేశమేంటి? మీ లోపల ఉన్న అధర్మాన్ని దహనం చేసి కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ఎలా రంగులమయం చేసుకోవాలో ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. హోలీ వెనుక ఉన్న అసలు కథ. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు. హోలీ జరుపుకోడానికి ప్రధాన కారణం హోలికా దహనం. పురాణాల ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని చూస్తాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. హిరణ్యకశిపుడి సోదరి హోలికకు ఒక వరం ఉంటుంది. ఆమె మంటల్లో కూర్చున్నా దహనం కాదు, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంటుంది. కాని దైవ సంకల్పం వల్ల హోలిక బూడిదవుతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, మనలోని అహంకారం అంటే హిరణ్యకశిపుడు, చెడు ఆలోచనలు అంటే హోలిక అంతమై స్వచ్ఛమైన భక్తి మరియు ధర్మం అంటే ప్రహ్లాదుడు గెలుస్తుందనేదానికి ఇది సంకేతం. అందుకే హోలీ ముందు రోజు రాత్రి మంటలు వేసి మనలోని నెగటివిటీని దహనం చేస్తాం. శివుడు మరియు మన్మధుడి త్యాగం. దక్షిణాదిలో హోలీకి మరో కోణముంది. తారకాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి శివపార్వతుల కుమారుడు జన్మించాల్సి ఉంటుంది. అప్పుడు ధ్యానంలో ఉన్న శివుడిని మేల్కొల్పడానికి మన్మధుడు తన బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆగ్రహించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని దహనం చేస్తాడు. ఇక్కడ మన్మధుడంటే కేవలం కామం మాత్రమే కాదు, మనల్ని కర్తవ్యం నుండి తప్పించే కోరికలు. ఆ కోరికలను జయించి వివేకాన్ని మేల్కొల్పడమే ఈ పండుగ అంతరార్థం. రాధాకృష్ణుల ప్రేమ, రంగుల సమానత్వం. బృందావనంలో హోలీ అంటే రంగుల జాతర. శ్రీకృష్ణులు తన నలుపు రంగు గురించి బాధపడుతుంటే యశోదమ్మ, నువ్వు వెళ్లి రాధముఖానికి నీకు ఇష్టమైన రంగు పూయి అని చెబుతుంది. అలా రంగులు పూయడం వల్ల అందరూ సమానంగా కనిపిస్తారు. ధనిక పేద, కులమత భేదాలు లేకుండా అందరూ ఒకే రంగులో కలిసిపోవడమే ఈ పండుగ ఇచ్చే సామాజిక సందేశం. హోలీ మన ఆరోగ్యానికి మరియు మనసుకి. సో వాట్? చలికాలం ముగిసి ఎండాకాలం వచ్చే సంధికాలమిది. ఈ సమయంలో మన శరీరంలో బద్ధకం, క్రిములు పెరుగుతాయి. సైన్స్ ఏమంటోంది? ప్రాచీన కాలంలో హోలీ రోజున వేప, పసుపు, మోదుగ పువ్వులతో చేసిన రంగులు వాడేవారు. ఇవి శరీరానికి యాంటీబయాటిక్స్లా పనిచేసేవి. మానసిక ప్రశాంతత. గొడవలు పడ్డ మిత్రులు, బంధువులు కూడా ఈ రోజు రంగులు పూసుకొని మళ్లీ ఒక్కటవుతారు. ఇది ఒక గొప్ప సోషల్ హీలింగ్ ప్రక్రియ. ఈ రోజుల్లో హోలీ అంటే కేవలం కెమికల్ రంగులు పూసుకుని డాన్సులు చేయడం కాదు. మీ జీవితంలో మీకు అడ్డుపడుతున్న టాక్సిక్ బంధాలను, చెడు అలవాట్లను హోలికా దహనంలో వేసి కాల్చేయండి. అప్పుడే అది అసలైన హోలీ అవుతుంది. ప్రెడిక్షన్. భవిష్యత్తులో మనం మళ్లీ ప్రకృతి సిద్ధమైన రంగుల వైపు వెళ్లక తప్పదు. ఎందుకంటే కృత్రిమ రంగులు కేవలం చర్మాన్ని మాత్రమే కాదు, మన పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాయి.